స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనము చదువుకుందామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. ఏం మాట్లాడుతున్నారండి భక్తులు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా, జాగ్రత్తగా చూచుకోవాలంట. దినములు చెడ్డవి కనుక మనం సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని చాలా జాగ్రత్తగా దేవుడు మనకి 24 గంటల సేపు సమయాన్ని ఇచ్చాడు. 24 గంటలు ఆయన సమయాన్ని ఇచ్చాడు. ఆయనతో మనము కొంత సమయాన్ని గడిపే వారముగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన ద్వారా ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు. వాక్యం చదవడం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనతో దేవుడు మాట్లాడచ్చు. వాక్యం వినటం ద్వారా దైవజనుల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడచ్చు. చెడ్డ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు కనుక మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనం దేని గురించి జాగ్రత్త పడాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకునే దానిని గురించి జాగ్రత్త పడాలి. కానీ మనం అనేక విషయాల గురించి జాగ్రత్త పడతాం. డబ్బుని వృధా చేయకూడదని జాగ్రత్త పడతాం. డబ్బు ఉంటే ఎలా దాచుకోవాలో జాగ్రత్త పడతాం. ధనం, బంగారాన్ని ఎలా దాచుకోవాలో మనం జాగ్రత్త పడతాం. ఇన్సూరెన్స్ అని మన ధనాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలి? మనకి ప్రమాదాలు జరిగితే మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడు